గత కొంతకాలంగా డ్రగ్స్ సినీ వివాదాల్లో లావణ్య, రాజ్ తరుణ్ ఇష్యూలో ఎక్కువగా వినిపించిన పేరు మస్తాన్ సాయి పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. పలువురు అమ్మాయిల ప్రైవేటు వీడియోలు చిత్రీకరించి బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు అతడిపై ఆరోపణలు ఉండగా అది నిజమని తేలింది. అమ్మాయిలను నమ్మించటం, వారితో మాట్లాడి న్యూడ్ కాల్స్ రికార్డ్ చేసి ఆ వీడియోలను తన హార్డ్ డిస్కులో స్టోర్ చేసి అందరినీ బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య మస్తాన్ సాయిపై కేసు పెట్టింది. మస్తాన్ సాయి దగ్గర ఏకంగా 300 అమ్మాయిల అశ్లీల వీడియోలు ఉన్నాయని, వీడియోలు ఉన్న హార్డ్ డిస్కును పోలీసులకు అందించింది. పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్లో మస్తాన్ సాయి తనను అత్యాచారం చేస్తూ వీడియోలను తీశాడని కంప్లైంట్ చేసినట్టు తెలుస్తోంది. రాజ్ తరుణ్, లావణ్య వివాదంలో మొదటి నుంచి వినిపిస్తున్న పేరు మస్తాన్ సాయి. లావణ్య నార్సింగ్ పోలీస్ స్టేషన్లో హీరో రాజ్ తరుణ్ మీద కంప్లైంట్ చేసినప్పటి నుంచి మస్తాన్ సాయి పేరు తెరపైకి వచ్చింది. వివాదం జరుగుతున్న క్రమంలో రాజ్ తరుణ్ ఈ అమ్మాయికి మస్తాన్ సాయి అనే వ్యక్తితో ఎఫైర్ ఉందని, అతని మీద గుంటూరు పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టిందని ఆరోపించాడు. అయితే మస్తాన్ సాయి మీద రాజ్ తరుణ్ కావాలనే కేసు పెట్టించాడని లావణ్య తిప్పికొట్టింది. పైగా మస్తాన్ సాయి తనకు బెస్ట్ ఫ్రెండ్ అంటూ మీడియాలో చెప్పింది. అంతలోనే మస్తాన్ సాయితో లావణ్య మాట్లాడిన ఆడియోలు బయటకు రావటంతో అవేవీ తాను కావాలని మాట్లాడిన మాటలు కాదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత లావణ్య మస్తాన్ సాయి దగ్గర నా ప్రైవేటు వీడియోలు ఉన్నాయని, వాటితో తనని చాలాసార్లు బ్లాక్మెయిల్ చేశాడని ఆరోపించింది. అలాగే తన ఒక్కదానివే కాకుండా ఇంకా చాలామంది అమ్మాయిల వీడియోలు ఉన్నాయంటూ సంచలన కామెంట్స్ చేసింది. ఇప్పుడు ఆ వీడియోలు ఉన్న హార్డ్ డిస్కును పోలీసులకు అందించటమే కాదు, స్వయంగా లావణ్య మస్తాన్ సాయిని అరెస్ట్ చేయించింది. మస్తాన్ సాయి హార్డ్ డిస్కులో, మొబైల్లో ఉన్న వీడియోలపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఏపీ, తెలంగాణకు చెందిన అమ్మాయిలను టార్గెట్గా చేసుకుని మస్తాన్ సాయి మోసాలకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. వరలక్ష్మి టిఫిన్స్ కేసులో డ్రగ్స్ విషయమై ఇప్పటికే మస్తాన్ సాయి అరెస్టయ్యాడు. అలాగే లావణ్య కూడా అరెస్టయింది. ఈ డ్రగ్స్ కేసుల్లో మేజర్ వ్యక్తులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను కూడా రికార్డు చేసుకున్నట్టు తెలుస్తోంది. అలా మొత్తంగా దాదాపు 300 వీడియోలను మస్తాన్ సాయి ఒక హార్డ్ డిస్కులో భద్రపరచగా దాన్ని లావణ్య పోలీసులకు అందించింది. ఈ వివాదంలో హైలైట్ అవుతున్న మరొక పేరు హీరో నిఖిల్. నిఖిల్ ప్రైవేటు పార్టీలకు సంబంధించిన కొన్ని కీలకమైన వీడియోలు, ఎంతోమంది మహిళల కాల్ రికార్డింగ్స్, వాళ్లతో నగ్నంగా వీడియో కాల్స్ మాట్లాడిన వీడియోలు హార్డ్ డిస్కులో ఉన్నట్టు సమాచారం. అంతేకాదు, వరలక్ష్మి టిఫిన్స్ ఓనర్ ప్రభాకర్కు సంబంధించిన కాల్ రికార్డింగ్, వీడియోస్ ఉన్నట్టు తెలుస్తోంది. అసలు విషయమేంటంటే, లావణ్యపై అత్యాచారం చేస్తూ మస్తాన్ సాయి కొన్ని వీడియోలు రికార్డు చేశాడట. ఆ వీడియోలు డిలీట్ చేయాలని లావణ్య మస్తాన్ సాయిని అడగటంతో ఆమెపై దాడి చేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు, అమ్మాయిలకు సెక్స్ కోరికలు వచ్చే డ్రగ్స్ ఇచ్చి డ్రగ్స్కి బానిస అయిన అమ్మాయిలను లోబరుచుకుంటున్నట్టు సమాచారం. నార్సింగ్ పోలీస్ స్టేషన్లో మస్తాన్ సాయిపై కంప్లైంట్ చేసిన లావణ్య హార్డ్ డిస్కును పోలీసులకు అందించగా పోలీసులు మస్తాన్ సాయిని అదుపులోకి తీసుకున్నారు. మస్తాన్ సాయి బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. గుంటూరులోని జీటీలో నివసించే మస్తాన్ సాయి తండ్రి రావి రామ్మోహన్ రావు ప్రముఖ మస్తానయ్య దర్గాకు ధర్మకర్తగా ఉన్నారు. మస్తాన్ సాయి కూడా కొంతకాలంగా గుంటూరులోనే ఉండి దర్గా నిర్వహణలో తండ్రికి చేదోడువాదోడుగా ఉన్నాడు. 2023 ఏప్రిల్లో లావణ్య గుంటూరులో మస్తాన్ సాయిపై అత్యాచార యత్నం ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయటం ద్వారా మస్తాన్ సాయి పేరు మీడియాలో వచ్చింది. ఆ తర్వాత లావణ్య, రాజ్ తరుణ్ వివాదంలో తెరపైకి వచ్చినప్పుడు మస్తాన్ సాయి గురించి అందరికీ బాగా తెలిసింది. ఆ తర్వాత గచ్చిబౌలి వరలక్ష్మి టిఫిన్ సెంటర్ అతడి రూటు మార్చింది. ఈ వివరాలు చూస్తే రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య 2023 మార్చి 30న మస్తాన్ సాయి సోదరి పెళ్లి కోసం గుంటూరు వచ్చింది. అయితే మస్తాన్ సాయి పెళ్లికి తీసుకెళ్లకుండా హోటల్లో ఉన్న లావణ్యపై దాడి చేశాడట. తనను అత్యాచారం కూడా చేసినట్టు లావణ్య గుంటూరులోని పట్టాభిపురం పిఎస్లో ఫిర్యాదు చేసింది. కాని అప్పుడు తన పలుకుబడితో అరెస్టు నుంచి తప్పించుకున్నాడు. ఈ వివాదం అప్పట్లో గుట్టుచప్పుడు కాకుండా పోలీసులు చూశారని, ఎప్పుడైతే లావణ్య ప్రేమ వివాదం తెరపైకి వచ్చిందో మస్తాన్ సాయి పేరును బయటపెట్టాడు రాజ్ తరుణ్. ఆ తర్వాత వరలక్ష్మి టిఫిన్ సెంటర్ డ్రగ్స్ కేసులో అరెస్టయ్యాడు. ఈ టైంలో లావణ్యకు మస్తాన్ సాయే డ్రగ్స్ పంపిణీ చేసినట్టు ఆరోపణలు ఉండగా, ఇప్పుడు లావణ్య మస్తాన్ సాయి మీద కేసు పెట్టి హార్డ్ డిస్కును పోలీసులకు ఇవ్వటంతో మరోసారి మస్తాన్ సాయి పేరు మీడియాలో వస్తోంది. అయితే ఈ హార్డ్ డిస్కులో హీరో నిఖిల్కు సంబంధించి వీడియోలు, ఫోటోలు, ఆడియో రికార్డ్స్ ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. మరి అసలు విషయాలు తెలియాలంటే పోలీసులు వివరాలు వెల్లడించే వరకు వెయిట్ చెయ్యాలి. మీడియాలో వస్తున్న కథనాలపై నిఖిల్ స్పందిస్తాడా లేదా చూడాలి.